to prepare a roadmap for both options. Option number 1, bifurcation of the state, and option number 2, unified Andhra Pradesh. We will put it up before the High Command, and any decision taken by the High Command would be binding on all congressmen in Andhra Pradesh, and all leadership of Andhra Pradesh has agreed to abide by the leadership decision. ఇది మొన్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చేసిన కామెంట్స్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని డిగ్గీ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీ తీర్మానం లేకుండానే రాష్ట్ర విభజన చేయవచ్చు. గతంలో 3 కొత్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో కూడా అసెంబ్లీ తీర్మానాలు లేకుండానే విభజన జరిగింది. డిగ్గీ సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ కూడా ఇలానే ఏర్పాటైంది. అయితే డిగ్గీ మాట్లాడి 24 గంటలు గడిచిందో లేదో కాంగ్రెస్ పార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అసెంబ్లీ తీర్మానం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. రాష్ట్రాల విభజనలో అసెంబ్లీ తీర్మానం అవసరమో లేదో డిగ్గీకి తెలియదా? తెలిస్తే ఆయన చేసిన వ్యాఖ్యలకు రివర్స్ గా లగడపాటి తీర్మానం చేయాలని, లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత అసెంబ్లీలో ఈ తంతు జరుగుతుందని చెప్పడం వెనుక కారణమేంటి? రేపు ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా రిజర్వేషన్ పట్టబోతున్నారు రాష్ట్ర అసెంబ్లీలో. స్థానిక ఎన్నికల తర్వాత అసెంబ్లీలో తీర్మానం రాబోతుంది. మాకున్న సమాచారం ప్రకారం ఈ రాష్ట్రాన్ని విభజించకండి, విభజిస్తే అనేక అనర్థాలు వస్తాయి. ఇవాళ దేశ సౌభాగ్యం గురించి కానీ ఒక జాతీయ విధానం గురించి అయినా సరే ఈ రాష్ట్రాన్ని విభజించకండి, మంచిదిగా స్పష్టంగా చెప్పాం. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మెజార్టీ వైపు ఒరిగే అవకాశం ఉంది. పనిలో తీర్మానం టైంలో టీడీపీ వైఖరి కీలకమంటూ లగడపాటి కామెంట్ చేయడం చూస్తుంటే దీని వెనుక కాంగ్రెస్ మార్కు రాజకీయం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. సమస్యను పరిష్కరించాలన్న ధ్యాస కన్నా ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికే కాంగ్రెస్ తీర్మానం ఇష్యూను మళ్లీ తెరపైకి తెచ్చిందనే వాదనలు లేకపోలేదు. లగడపాటి తీర్మానం వ్యాఖ్యలపై టీవాదులు మండిపడుతున్నారు. ఇన్నాళ్లు కామ్గా ఉండి తెలంగాణపై నిర్ణయం వచ్చే టైంలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి కామెంట్స్ ఇస్తున్నారని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇరు ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని హితవు పలికారు. తెలుగు తల్లి మీద కత్తి పెట్టిండ్రు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. 2004-2009 మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని చెప్పని పెట్టుకున్నాడు. తెలుగు తల్లి మీద మేనిఫెస్టో, తెలుగు తల్లి మీద కత్తి పెట్టినట్టు కాదా? లగడపాటి రాజగోపాల్కి ఆ రోజు ఎందుకో ఇంగితం కనబడలా? అసెంబ్లీ తీర్మానం వస్తుందట. ఆయన ఆల్రెడీ ఒక జోష్యుడు లెక్క మాట్లాడుతూ ఉన్నాడు. సాధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా ప్రకటన చేయలేదు, నా ప్రభుత్వం కూడా ప్రకటన చేయలేదు ఏం జరగబోతుందని చెప్పని. ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంగానే భావిస్తా ఉన్నాము. మొత్తం మీద అసెంబ్లీ తీర్మానం ఇష్యూలో కాంగ్రెస్ నేతల తీరు సమస్యను మళ్లీ నాంచాలనే చూస్తున్నారనేది విశ్లేషకుల అంచనా.